మరి మన రేవంత్ రెడ్డి గారు ప్రజలంతా కూడా రాష్ట్ర ప్రజలతో పాటు ఎస్పెషల్లీ మునుగోడు ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉండే కూడా మునుగోడు నియోజకవర్గం అభివృద్ధిని నోచుకోలేదు. ఇప్పుడు అధికారంలో ఉంది. ఆ రాజగోపాల్ రెడ్డి, ఆ సీఎం రేవంత్ రెడ్డి మొత్తం కూడా మంత్రుల చొరవతో కూడా మునుగోడుని రూపురేఖలు మార్చాలని కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. డెఫినెట్గా రమేష్, నాకు ఒకటే ఒక కోరిక, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు నాకు ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి పోటీ చేయమని కూడా అడిగినరు. గతంలో కూడా చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, నేను తెలంగాణలో ఉద్యమంలో మనిషిని, పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు కూడా నా 7 నియోజకవర్గాల ఉండేది. కానీ మునుగోడు నియోజకవర్గ ప్రజలతోటి నాకు ఆ, ఒక ఒక విధమైన అనుబంధం ఏర్పడ్డది. కాబట్టి నేను మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యునిగా కూడా ఈ ప్రాంతంలో గతంలో ఉన్న నాయకులు ఏం చేసిరో తెలియదు, కానీ దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈ ప్రాంతం నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మునుగోడు నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఇది అత్యంత ఫ్లోరైడ్ ఉన్న ఏరియా. ఇది ప్రపంచంలోనే హైయెస్ట్ ఫ్లోరైడ్ మునుగోడు నియోజకవర్గంలో ఉంది. తాగునీరు లేదు, సాగునీరు లేదు, ప్రభుత్వ బడులు, ఆసుపత్రులు, రోడ్లు, ఇలా ఏ విధంగా అన్ని విషయాల్లో మునుగోడు వెనుకబడింది. కాబట్టి మొన్నటిసారి కూడా నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడికి ఎందుకు పోటీ చేసిన అంటే, ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నా. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. కాబట్టి నియోజకవర్గానికి అన్యాయం చేయకండి, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో సహకరించండి అని చెప్పి గతంలో కూడా చెప్తున్నా. ఈరోజు బిగ్ టీవీ ద్వారా కూడా మళ్ళొకసారి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా.